నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారానికి లోతైన పరిశీలన చేయాలని ఆదేశించానని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। ఉండి మండలం పాందువ్వ గ్రామంలో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆమె రైతులతో మాట్లాడారు। ఈ సందర్భంగా వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు। విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పౌష్టికాహారం, ఇతర అంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు। అంతకు ముందు జిల్లా కలెక్టర్కు ఎంపీటీసీ సభ్యురాలు సాగిరాజు సుజాత పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు। రైతు సదస్సులో అధికారులు ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీఓ రవీంద్ర, ఆర్ఐ కార్తీక్, మండల సర్వేయర్ రత్నవల్లి, పాందువ సెక్రటరీ బండి లక్ష్మి, విఆర్ఓలు చిన్నారావు, విజయలక్ష్మి, గ్రామ ఉప సర్పంచ్ దార్లంక మధు, అద్దవరం డీసీ మాజీ చైర్మన్ మంతెన సూర్యనారాయణ రాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు। ముందు గొప్పగా గొప్పగా ఉండి తర్వాత సన్నగీతుంది అంటే పేరు వాకు వచ్చింది సులువేం తీసుకున్నాం ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం పేరెంట్స్ రిలేటెడ్ ఉన్నారు చదువు రాయడానికి ఇప్పుడు ఈ యాక్షన్ ఏంటి ఇది నాకు మరి అడగచ్చు కదా నీ పేరు ఏంటని అడగండి। నా పేరు నాగరాణి బాగున్నా పాందువ కండ్రికలో జరిగే రెవెన్యూ సదస్సులకి రావడం జరిగింది। రెవెన్యూ సదస్సులో ఎలాంటి పిటిషన్స్ వస్తున్నాయి, ఏ విధంగా మన అడ్మినిస్ట్రేషన్ నుంచి రెస్పాన్స్ ఉంది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది। చూసాము, అంత పిటిషనర్స్తో మాట్లాడడం జరిగింది। వారు ఇచ్చిన సమస్యలను కూడా లోతుకు వెళ్ళి చర్చించడం జరిగింది। అవన్నీ కూడా తొందరలో సాల్వ్ చేసుకోవడానికి చర్యలు తీస్తున్నాము। తర్వాత ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీ బిల్డింగ్ కొత్తగా కట్టింది। తర్వాత మండల ప్రాథమికోన్నత పాఠశాల కూడా చూడడం జరిగింది। పిల్లలతోటి, టీచర్స్ తోటి అంతా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది। ఉండి పురవీధులలో భవానీ జ్యోతి యాత్ర సాగిందని భవానీ రాష్ట్ర బీసీసీఎల్ నాయకుడు సత్యవాడ వాసు తెలిపారు। మండల కేంద్రమైన ఉండిలో బుధవారం రాత్రి భవానీ భక్తులు భవానీ జ్యోతిని గ్రామంలోని ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు జ్యోతిని చూపించి యాత్ర నిర్వహించారు। నగర సంకీర్తన చేశారు, అమ్మవారి గీతాలను ఆలపించారు। ఈ సందర్భంగా భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు। హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో పలువురు భవానీ భక్తులు పాల్గొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉండి గ్రామంలో భవానీ దీక్ష 41 రోజుల నుంచి దీక్ష వేసుకొని దీక్షను చేపడుతున్నాం। ఈరోజు జ్యోతిఊరేగింపు జరుగుతుంది। ఈ జ్యోతిఊరేగింపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊళ్ళో ఉన్న మొత్తం ప్రతి గ్రామంలో కూడా ఊరు నుంచి ప్రతి గుడి నుంచి గుడి వరకు ఈ జ్యోతులు చూసుకుని తిప్పుకుంటూ జ్యోతిఊరేగింపు ఊరంతా నగర సంకీర్తన చేసుకుంటూ వస్తుంటాం। ఇది జ్యోతిఊరేగింపు అనేది భవానీ దీక్షలో ప్రత్యేకత। ఇది
హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ఈ భవానీ దీక్షను చేపట్టి భవానీలు అందరూ కూడా ఊళ్ళో ఉన్న జనం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అష్టాశ్వర భోగభాగ్యాలతో తొలతోగాలని ఊరు సెలవు కోసం ఈ జ్యోతులు పట్టుకొని ఊరంతా కూడా తిరుగుతూ ఉంటాం. దీనికోసం ఈ భవానీ దీక్ష గత 35 సంవత్సరాల నుంచి చేపడుతున్నాం. మొత్తంగా ప్రతి సంవత్సరం కూడా జ్యోతిర్లింపు ప్రత్యేకంగా జరుపుతూ ఉంటాం. ఇది భవానీ దీక్షాపరులందరూ కూడా గమనించవలసింది కోరుచున్నాం. ఉండే జలవనరుల శాఖ డిఏ కార్యాలయంలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన అంచనాలను రూపొందించాలని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి ఇరిగేషన్ కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం ఆయన పరిశీలించారు. డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ తోట ఫణిబాబు, వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు శాల్వా కప్పి కృతజ్ఞతలు తెలిపారు. ఉండి డిఈ సత్యనారాయణమూర్తి, ఏఈలు ఫణిశంకర్, జి రాములు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యాలయాన్ని 2017లో నిర్మించారని, ఆ దశలో ఈ పనులు మధ్యలోనే నిలిచాయని తెలిపారు. పనులు పూర్తి చేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ అధికారులకు సూచించారు. కొత్తపల్లి నాగరాజు జన్మదినాన్ని పురస్కరించుకొని తోట ఫణిబాబు, సాయి లచ్చిరాజు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, నాయకులు శ్రీనివాస్, భాస్కర్ రాజు, సత్యనారాయణ, కాగిత బుజ్జి, కల్లేపల్లి సతీష్ రాజు, గన్మ్యాన్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ప్రసంగంలో హోంమంత్రి అమిత్ షా మహనీయుడు అంబేద్కర్ ని కించపరిచేలా మాట్లాడడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ ను కించపరచడం అంటే దేశభక్తులను, మహనీయులను, రాజ్యాంగ నిర్మాతలను తీవ్రంగా అవమానించడమేనని బలరాం పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తానని పార్లమెంట్ సాక్షిగా ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేసిన అమిత్ షా అదే పార్లమెంట్ వేదికగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించడం సహించరానిదని తెలిపారు. మతోన్మాదులు, సంఘ పరివార శక్తులు పార్లమెంట్, రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతలను చులకనగా అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్న దానికి ఇది మచ్చుతును కాని అన్నారు. వారి మనస్సులోని అసలు ఉద్దేశ్యం, భావజాలం బయటపడిందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను ప్రధాని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, ప్రధాని పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ మహోన్నత కృషిని, శిఖరం లాంటి ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరూ దెబ్బతీయలేరన్నారు. సుప్రీంకోర్టు సుమోటాగా అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నూతన దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సూర్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏసీఏ గౌరవ అధ్యక్షులు కేసినేని శివనాథ్, గౌరవ కార్యదర్శి సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులు శుక్రవారం లోపుగా తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న దివ్యాంగ క్రీడాకారుల ఎంపిక తేదీని శనివారం ప్రకటిస్తామని తెలిపారు. క్రికెట్ క్రీడలో నైపుణ్యం ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాల కోసం కన్వీనర్ దాసం దుర్గారావు సెల్ నంబర్ 9014144440ను సంప్రదించాలని తెలిపారు. తణుకు పట్టణం 2వ వార్డులోని మార్కెట్ దగ్గర ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సాక్షి గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని ద్వాదశ జ్యోతిర్లింగముల ప్రతిష్ఠ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. దాతల సహకారంతో దాదాపు 30 లక్షల రూపాయల వ్యయంతో సాయిబాబా గారు, వారి మిత్ర బృందం, ఇతర దాతల సహకారంతో ద్వాదశ జ్యోతిర్లింగములను ప్రతిష్ఠించడం జరిగిందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సమాజంలో వారి వంతు కార్యక్రమాలను నిర్వహించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని
పార్లమెంటు సాక్షిగా అవహేళన చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ అత్తిలి మండలం దళిత నాయకుల ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశానికి అందించిన రాజ్యాంగాన్ని అనుసరించి మంత్రి పదవులు చేపట్టి ఈ రోజు అంబేద్కర్ ని అవహేళన చేయడం తగదని, అంబేద్కర్ ఖ్యాతిని అనేక దేశాలలో కీర్తిస్తుంటే భారతదేశంలో వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచేటని, ఇది యావత్ భారత జాతికి అవమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చికటిమిల్లి మంగరాజు, ఏఐడిఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బట్టు నాగరాజు, కేవీపీఎస్ జిల్లా సంయుక్త కార్యదర్శి చిన్నం చిననాగేశ్వరరావు, దళిత ఐక్య వేదిక అత్తిలి మండల అధ్యక్షులు కొనుగు వినయ్ బాబు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వినియోగదారుల హక్కుల అవగాహన వారోత్సవాలను డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కన్జ్యూమర్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల కుమారి అధ్యక్షత వహించారు. వినియోగదారుల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగానే విద్యార్థులకు అదే విధంగా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బహుమతుల ప్రదానం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు మాట్లాడుతూ వినియోగదారులకు వస్తువుల నాణ్యత, స్వచ్ఛత, ధర మొదలైన విషయాలకు సంబంధించి సమాచారాన్ని అందించడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుతారని తెలియజేశారు. తరువాత విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ను బాధ్యతగా క్రమశిక్షణతో నడుపుతున్నారని తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తణుకులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దవారైనప్పటికీ యువత మాదిరిగా సమాజ సేవలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ప్రతి ఆదివారం డాక్టర్ హుసేన్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వైద్య సహాయం అందించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. చాలా మంది పేదరికంతో ఆసుపత్రికి వెళ్లలేని వారికి ఈ సంస్థ ద్వారా చేస్తున్న సేవ అద్భుతమని కొనియాడారు. అదే విధంగా తణుకులో అత్యుత్తమ ఫిజియోథెరపీని అందుబాటులోకి తీసుకువచ్చి వారికి కావలసినటువంటి వైద్యం అందించేందుకు కృషి చేయడం మంచి విషయమని అన్నారు. ఫిజియోథెరపీకి కావలసినటువంటి స్థలంకు సంబంధించి సహకారం అందించేందుకు త్వరలో మున్సిపల్ అధికారులతో మాట్లాడి దానికి తగిన అవకాశం ఉంటే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవలు చేయాలని పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోకులం షెడ్ల నిర్మాణాల పురోగతి, అంగన్వాడీ పిల్లలకు ఆధార్ ఎన్రోల్మెంట్, మిస్సింగ్ హౌస్ డేటా ఎన్రోల్మెంట్, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ఎన్పిసిఐ నమోదు అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జిల్లాలో 900 పశువుల షెడ్ల నిర్మాణం లక్ష్యంగా 18.40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు కేవలం 50 షెడ్లను మాత్రమే పూర్తి చేయడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.